హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా గుంటూరు, విజయవాడ సెగ్మెంట్స్లో ట్రూ వాల్యూలో ఉండి హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఉండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఈల్డింగ్ పీరియడ్లో మనకి ఏదైనా ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకూలంగా ఉన్న ప్లాట్స్ ఏమైనా ఉన్నాయంటే చెప్పమన్నారు కదండి. ఇప్పుడు యాక్చువల్గా గుంటూరులో మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మన శ్రీనివాసం అని చెప్పేసి రీసెంట్గా ల్యాండ్ చేసిన ప్రాజెక్ట్లో ఈస్ట్లు, వెస్ట్లు ఇంకా స్టిల్ ప్లాట్స్ ఉన్నాయండి. ప్రైసెస్ కూడా వెరీ 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 అంటే రీజనబుల్ ప్రైస్. అంటే ఆ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఇవ్వాల్సిన ప్రైసింగ్తో కంపేర్ చేసుకుంటే వెరీ రీజనబుల్ అని మీకే అర్థమవుతుంది. మన పేరేచర్ల వెళ్ళే రోడ్లో అంటే మీకు గుజ్జనగల్ సెంటర్ దాటి డిమార్ట్ దాటి విజ్ఞాన్ కాలేజ్ దాటంగానే రైట్ సైడ్లో దర్శిపాలెం రూట్ తిరగగానే రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో అన్ని 40 feet రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, తర్వాత అవెన్యూ ప్లాంటేషన్స్, 24/7 సెక్యూరిటీ. సో వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ మనం అర్బన్ డెవలప్మెంట్స్లో చేస్తున్నాము, అప్పుడు ఎపెక్స్ సైట్స్ విజయవాడలో ఎలా చేసాము, ప్యారడైజ్ విజయవాడలో ఎలా చేసాము, రీగల్ సిటీ విజయవాడలో ఎలా చేస్తున్నాము, ఇలాంటి అన్ని అమ్యూనిటీస్ దీంట్లో ఉండబోతున్నాయి. సో దీంట్లో ప్రైసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ప్రైస్ వచ్చి 14,500, ఈస్ట్ ప్రైస్ వచ్చేసరికి 15,500, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి 17,500. నార్త్ ఈస్ట్ కార్నర్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. ఓన్లీ ఈస్ట్, వెస్ట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 183, 205 అలా ప్లాట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో మీకు జనరల్గా ఏంటంటే ఇది మెయిన్ రోడ్కి ఆనుకుని జస్ట్ ఒక 400 meters డిస్టెన్స్లోనే ఇది మన నరసరాపేట వెళ్ళే రోడ్లో మన పేరేచర్ల జంక్షన్కి కొంచెం యువతలు ఉంటుంది. పేరేచర్ల జంక్షన్ అక్కడ 1 or 2 kilometers కన్నా ఇంకా ముందే ఉంటుంది విజ్ఞాన్ కాలేజ్ దాటంగానే. సో ఇది దాసపాలెం వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో తిరగగానే 400 metersలో లేఅవుట్ ఆనుకుని ఉన్న ఇదనమాట. సో దీంట్లో పార్క్స్ అలాగే వాట్ ఎవర్ ఇందాక చెప్పిన డెవలప్మెంట్స్ అవన్నీ దీంట్లో చేయబోతున్న ప్రాజెక్టు. ఇప్పుడు ఎల్పీ నెంబర్ పెట్టున్నాం. ఎల్పీ నెంబర్ రాగానే ప్రైస్ రివైజ్ అవుతుంది, అంటే హైక్ అవుతుంది. సో త్వరపడి బుక్ దలుచుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి, 7416644667. ఇదే కాదు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రూ వాల్యూలో హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఉన్న ప్లాట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవంగా ఈరోజు మీ కమిట్మెంట్స్ని బట్టి, ఈరోజు ఫ్యూచర్ కమిట్మెంట్స్ని బట్టి, ఈరోజు మీకు వస్తున్న ఇన్కమ్ క్యాష్ ఫ్లోని బట్టి మనం ఒక కౌన్సిలింగ్ లాంటిది, అంటే మీకు జనరల్గా ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేయకూడదు, అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీని మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సంటేజ్ కావాలి, ఎంత టైం పీరియడ్లో కావాలి, ఇలాంటి అనేక రకాలైన విశ్లేషణ కోసం అంటే నేను యాక్చువల్గా అసెట్ మేనేజ్మెంట్ చేస్తుంటాను కాబట్టి వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అలా ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ట్రూ వాల్యూ అంటే బై జోన్లో ఉన్న ట్రూ వాల్యూలో ఉన్న ప్రాపర్టీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లేదా క్యాష్ ఫ్లో ప్రాపర్టీస్ని ఎలా ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఈల్డింగ్ పీరియడ్లో వచ్చేలాగా ఎలా మనం అంటే ప్రతి ఒక్క లైఫ్ స్పాన్లో ఒక 20 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఇన్కమ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్కమ్ పీరియడ్లో హౌ యూ యూటిలైజ్ యువర్ మనీ విత్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి అంటే ఫర్ దట్ వీ నీడ్ రైట్ ప్లానింగ్. సో రైట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బట్టే మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉండాలి ఆఫ్టర్ 20 years అనేది డినోట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన విషయం అని మీరు గ్రహిస్తే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే మనతో పాటు ఇన్వెస్టర్స్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా లాంగ్ టర్మ్ కొనసాగాలనుకున్న వాళ్ళకి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.